హలో అండి, హాయ్ అందరికి. అష్టచమ్మ ఇవాళ మేము ముగ్గురం పడతాను. మా చిన్ను, నేను, మా పండు, మా స్మైల్ చూస్తుందంట. చూడండి ఎవరు గెలుస్తారు. నువ్వే పండు ఫస్ట్. ముగ్గురిట్లు ఎవరో విన్నర్ అవుతాం ఈరోజు. గిటేస్తే నేను పట్టుకుంటా. 3 సార్లు 3 సార్లు ఎత్తారా? 2 సార్లు ఎత్తారు ఎవరైనా. అష్ట ఇట్లా అష్ట దూగా వేయరా అట్లా వేయి మళ్ళీ వాడుతాడు. ఇలా మా చిన్న గెలుస్తాడు. ఆ తలకేగా దూగా ఎదురా తిన 1 2 3 తిన తిన రోజు ముగ్గురం ఇద్దరం ఆడేది. ఇవాళ ముగ్గురం స్మైల్తో 4. చూద్దాం ఇవాళ ఒక్కరు గెలిచినా గేమ్ ఆపేసి అంతే. కానీ ఇద్దరు ఎత్తుకొని ఒకరికి సంప్రపంచం వస్తుంది. ఇట్లా నేను ఒక్కదాన్ని తిరిగితే ఉంది చెమ్మ. మీకు ఎవరికి ఎక్కట్లేదు కానీ వీళ్ళకి ఎవరికి ఎక్కట్లే కాయలు. నాకు సంప్రపంచం ఒక్కడానికి ఎవడన్నా ఎక్కించుకోరాదంట్రా. నీ తర్వాత నేనే డాడీ అష్ట తిని ఇక్కడ తిని నీ తర్వాత నేను బాగా తిన్న తర్వాత నువ్వు ఇప్పుడు నువ్వు మా చిన్న మా మర్ది కొడుకులు సమ్మర్ హాలిడేస్ కదా, స్కూళ్ళు లేవు ఇంకా. ఏమో మా తమ్ముని బిడ్డ ఎవరైనా ఒకరు ఎక్కి అంత కాయలు. మీకు ఎక్కంది నా ఎక్కి వేస్ట్. దూగా గుడి చుట్టూ పూజలే. ఎవరం గెలవనట్టున్నాం అబ్బాయి. అలా మీరు గట్ల కాదు, ఇట్లా 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 వేయాలి. అవుట్ కాదు, మళ్ళీ ఎట్లా కూడా కింద ఉంది. ఎందుకు కొడతానో బాగా అమ్మ ఒకటి ఎక్కిందిరా. మా చిన్నది ఒకటి ఎక్కిందబ్బా. బా మళ్ళా చెమ్మ మురిగిచ్చేసుకునేవి. తీని పెట్టి తీని పెట్టేరా గట్టేసిన పండు. ఇప్పుడు మా చిన్నకాయలు ఎక్కినాయి కదా, ఇప్పుడు సూపర్ ఉంటుంది అంట. దూగా దూగా ఇలా ఒక్కరికైనా సంప్రదాయం దొక్కితే బాగుంది. మళ్ళీ చిన్న దూగన్న తినన్న దూగన్న తినన్న దూగన్న తినన్న దూగన్న తినన్న దూగన్న తిన
అవుతావా అనుకున్నది వచ్చింది. తిని 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 ఎవరికైనా ఒక్కొక్కరిని ఫోన్ అది రాదు గడెత్త తిని సప్రమాద నొక్కింది అబ్బాయి చిన్నకి ఫస్ట్ సప్రమాద నొక్కింది దూగా ఏడు కావాలి గట్టలే వెనుకకు వెనుకకు కాయలెక్కిన వాళ్ళకే సప్రమాద నొక్కింది రెండు పోయినాయి మళ్ళీ చెమ్మబడ్డ ఇప్పుడు పడాలి కన్ను దీని కంట్లో మనం పోయా ఇప్పుడు పడతలేదు కన్ను కింద వేయకండ్రా దీని మీద చిన్నగా వేయండి ఏరా తిని 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 కన్ను వచ్చిందా తిని దూగా ఒకటి రెండు మూడు తిని కథ నాకు సంబంధానికి తిని మా చిన్ను ఈ ఆట ఫేమస్ ఆట గిట్ అయిపోండు ఇదంతా చెడతాను స్కెచ్ ఇది కన్ను పెట్టు అక్కడ కన్ను కూసో సపరేట కన్ను దోగా చూద్దాం ఇంట్రెస్ట్గా ఉంది వాళ్ళ ఆట ముగ్గురు లెవెల్కి వెళ్తారు అష్టదూల చెమ్మకి ఇక్కడ మా స్మైలీ వాళ్ళ బావ ఓడిపోవద్దని ఎట్టు చేసి బుడంకాయలు వాళ్ళ బావై వాళ్ళ బావ కాయలకెళ్ళి చూస్తుంది వాళ్ళ బావ కాయలు జరుపుతుంది పంజంబడు 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 అంటుంది వాళ్ళ బావ కాయలను ఇక్కడే అంత దూరం ఎక్కువ అష్టకన్ను చెమ్మ చెమ్మ అంతే పడద్దరవి కన్ను పెట్టు కొంచెం దూగా ఒక్కటే కన్ను కొంచెం దూగా దూగా నువ్వు ఆగిపోదు అయ్యో 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 కన్ను తీరన్న అష్టలు వేసుకోరా నీకు సంప్రదాయం నొక్కింది కదా ఇంట్లోకి వచ్చిన కదా చచ్చిపోయిందిరా
నువ్వు ఆడలు ఏర్పడు గిల్ల ఈ పట్టకరా ఇష్టం ఈ కళ్ళకి ఇప్పుడు పడ్డది నష్టం ఇవన్నీ పోవాలి ఒకటి కాదు ఇవి. కన్ను ఇంట్లో పడితే ఇంట్లో పడితే ఇంట్లో పడితే అమ్మా తొండి బాగా పడుతున్నారు నువ్వు కన్ను ఏం తెలుగుండదు నీకు ఇంట్లో పడితే మళ్ళీ ఏ రాబో ఇది నీకు దగ్గర పోకది దొంగల సత్యం వస్తుంది ఇంట్లో పడతా నీకేం వరకు ఇంట్లో పడితే ఎత్తారట మమ్మీ కూడా అడిగింది ఈ బోర్డు కన్నా కింద కూడా రాసుకున్నా అక్కడి వాళ్ళు మళ్ళా సత్తాంటే కింద వెళ్ళాయా గంటగానం వేయకు 3 ఏం చేస్తారు దొరకే పడడానికి 2 గంటలు వస్తాయి కన్ను కన్నీళ్ళ పట్టణంలో పరికిస్ అయినా మన సంప్రదాయం నొక్కింది కదా 2 గాయలు వచ్చినాయి అష్ట ఏ నీకు ఎన్ని అష్టలు పడ్డాయి ఒకటే మరి ఒక్క అష్టకు 2 ఎక్కినాయి ఇక్కడికి ఎట్లా పోతుంది? తిని పెట్టుకో నీకు 2 అష్టకు ఇల్లు ఉంటే నీకు కష్టపడంగానే నేను ఇళ్ళకి ఎక్కించిన గంతే ఇంకా మనకి అక్కడికి ఎట్లా పోతుంది తెలుసు చూడవా స్మైలీ చూడవా 2 అష్టలు పడితే 2 గాయలు ఇదిగా నాకు తెలుసా ఆట చూడటానికి కన్ను 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 తేని 1 2 3 నలభైలా అష్ట ఇప్పుడే రా తిని ఒకటే అయిపోతుంది అబ్బా నాకు చిమ్మ వాడి కన్ను పడాలి లే ఇదే ఇంటే సంపై దేవుడా తాతే కత్తమ్మ జంపితం కొట్టుది నిత్యం పట్టింది పగడం అన్నీ చేసుకుంటా అత్తమ్మ తాంపు ఏరా 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 దూగా 1 2 1 2 3 4 చాలు చెమ్మ దూగ పెట్టు తిని తెని దూగ 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 ఏది పెట్టుకున్నా అదే కాయలు ఏది పెట్టుకుని ఏ గాయ కానీ 2 ఆప్షన్స్ ఉంటాయి కదరా వీనికి పడ్డ సత్తా నీకు అట్లయితే నీకు ఒకరికి కన్ను కన్ను పడిపోయి పడితే పోతుంది దానికి ఏం చేయలేము పోనీ తిని పెట్టు పెట్టను గిన్నె టేబుల్ కను చెమ్మమ్మ కన్ను గడ చెమ్మ ఏరా 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 ఏ దూగ దూగ కన్ను 1 2 3 4 చెమ్మకి ఆగి చెమ్మకు సత్తాను కదా ఏడ సత్తాంది వాడి గీడుంది కాయ వాడు కన్ను పెట్టిండు 1 2 3 4 చెమ్మకు జచ్చు కన్నుకి జరుపుకుంటే అయిపో వానికి ఇక్కడ ఉంది 1 2 3 4 మరి 4 చెమ్మకు జచ్చు మరి పిచ్చోడ మనం ముందుగా అలా పోయిన దానికంటే ఎదుటి మనిషిని చంపించి చూసుకోవాలి ఫస్ట్ తిని పెట్టుకో ఎదురు మనిషిని చంపినా అంటే ఇంకా వాడు బోర్డు వాడు ఒత్తుకుంటా మనం ఉంటే సరిపోతుంది తిని పెట్టు ఎప్పుడైనా గుర్తుకుంచుకో ఇప్పుడు పెట్టవచ్చు కదా దుగ 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 చెమ్మకెక్కింది దుగ వచ్చింది దుగ కష్టయ్యన్న అష్టెత్తే ఆ పడద్దు అష్టెత్తే కన్ను 2
రెండు పోయినాయి, రెండు తగ్గినాయి. నేను మూడే కాయలు ఉన్నాయి. ఇంకొక ఐదు పోయింది. సాక్షి తిని పెట్టు బాగుందిరండి ఇంకొకసారి స్లోగా ఎక్కింది, అక్కడ మీద ఎక్కింది. కళ్ళు పెట్టుకో నిమిషం సప్తంకే వస్తాను ఈ కాలం దూగా దూగా కన్ను 24, 25, ఇప్పుడు 27. వరకు నువ్వు ఇట్రా నెంబర్ వరకు చెప్తాను. దాని ముందే నెంబర్ ఉంది. నువ్వే చూసుకోవట్లేవు కానీ నేను చెప్పిన ఫస్ట్ మనసుని చంపేది చూసుకోవాలి మన ఇంట్లో పడేదానికంటే. మనం ఒకరిని చంపేది చూసుకోవాలి, మనది చావకుండా చూసుకోవాలి. తీని చెమ్మ తీని మీరే చెమ్మ కన్ను వాళ్ళకి అయిపోతుంది. అది వాళ్ళొద్దా? చచ్చింద్ర అబ్బాయి 1 2 3 దూగా నువ్వు దీంట్లో దూగా పెట్టు దూగా ఇక్కడ ఉన్నది 1 2 3 అష్టం చెమ్మన బర్రాద నీ గూగుల్ సర్లంగా నువ్వే ఇంకొక చిన్న కింద ఉన్నది ఎక్కడ ఉంది గీడు ఉంటుంది ఇది. మరి చెప్తారా నాకేం తెలుసురా కన్ను అలా బయటకు వచ్చింది. కన్ను మరి బయటనే ఉండదు. ఎంత నాది ఉంది ఇది బయట ఎందుకు ఉందిరా? ఇప్పుడు నీకు ఎంత పడ్డది? నాకు ఎంత పడ్డది దూగా దూగా మరి కాదు వేరే దూగా దూగా ఇది ఎందుకు కాదు ఇది ఇంత పడుతుంది. కన్ను జరుపుకోలేదా? మరి జరుపుకోలేదా? కన్ను కన్ను వాడి ఇంట్లోకి వచ్చిన కైసేస్తుంది అని దానికోసం అప్పుడు కావచ్చు బాగుంటుంది. దూగా అదే కన్ను తీని
ఇక్కడ ఉండాలి. చెమ్మయ్యమ్మ. 1 2 3 4 5 6 చెమ్మకు 4. 1 2 3 4. ఏది జరుపుకుంటూ చెప్పరా? అది 5. ఏమండి సప్పుడే కూర్చో. పెట్టు. పోయినా ఏం చేసినా పెట్టేది పెట్టాను. కష్టం చిన్న కష్టం. అయ్యా చెప్పకి ఎక్కింది. మీ బావదే మళ్ళీ నువ్వు అంటే మీ బాగుంటుంది. కింద పడ్డ తేపు కష్టపడ్డదా? మంచిగా నిమ్మలంగా ఇక్కడ వెయ్యాలి. ఇష్టపడ్డది నా దూకేసుకొని సత్తాయి కాయ మళ్ళీ పెద్దమ్మ. ఎంత చస్తుందా? మళ్ళా ఇప్పుడు కూడా నువ్వు తీసేది. వచ్చేమ్మకి ఎక్కించిమ్మకి ఇక్కడ దూగది వచ్చిందా? మళ్ళీ ఇంకో అష్టం ఉంటుంది. అష్టాల మళ్ళా అష్టం డైరెక్ట్ ఇక్కడ పెట్టి ఇంకా మళ్ళీ గిల్లి ఏమి నడుపుతాను. వద్దు జరుపుకో. ఇప్పుడు ఇది వచ్చింది పెట్టుకో. 1 2 3 4 5 6 7 మళ్ళీ నువ్వే ఇప్పుడు బాగా కష్టపడుతుంది. ఏం చెప్తాను కాయంతో దూగంట దూగ ఇంట్లో పడుతుంది. దూగ ఇంట్లో పడితే నాకు ఇది ఎక్కాలి. జరగల పడతాను వారా పోయి సాయంత్రం వంకాయ జరుపుకోపోయినారు. వాడు అంత కష్టపడి తెచ్చుకున్నాడు. ఇంత కాయని చంపినాం ఇంద్ర వంకాయ గీ జరుపుకోక తినేగడ్డ మళ్ళా లాస్ట్ 1 2 3 ఇంట్లో పోయింది. ఒక అష్ట తిని అయిపోయింది. ఇంకో అష్ట ఉంటుంది. చెమ్మ తిని అయిపోయింది. అంటే ఇంకో చెమ్మ ఉంటుంది. 1 2 3 4 మళ్ళీ సౌండ్ పడుతుంది. అరే రామ కాదు నాయ 3 పండుగ 3 ఇంట్లో పడ్డాయి. చిన్ని వాళ్ళే దూగా దూగా కింద పడితే ఇగో ఈ అన్ని ఇంట్లో పడ్డాయి. వాళ్ళ ఇంట్లో గడల పడతలేమని పక్కకు పెట్టినా. పక్క పెడితే ఒక తీని పడిపించుకున్నా. నువ్వు అవి ముట్టుకోక మమ్మీ పెట్టవు తిని పెట్టవు.
నేను తిరిగి ఉన్నది రా వానికి పడతలేడు పందెం పెడతలేడు నేను పడేస్తా. కన్ను 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 పోయింది. ఇంట్లోకి వచ్చిన పాపం మన కాయం జరుపుతున్నావు కాదు మళ్ళీ కొట్టాడు. వాడంతగన్నం ఇంట్లో పట్టించుకుంటే మళ్ళీ చంపుతుంది. నువ్వు కష్టపడ్డా నేను రా కొంచెం తిని చిన్నగా అలా ఆకలేదు కానీ వద్దు తిని ఎప్పుడు అబ్బాయి చచ్చిపోతుందా ఒకటి కథ కన్ను పడితే ఇంట్లో పడుతుంది ఇంట్లోకి మాయ వస్తాము దోగ పడితే కథం కాయ పడితే ఈక్వల్గా మా ముగ్గురి మూడు ఇంట్లో పడ్డాయి. నా మనిషికి ఒకటి ఉంది ఇంకా ఒకటి 4 కాయలకి తలా 3 పడ్డాయి. ఒకటి ఉంది ఇంకా చూద్దాం. ఎవరైనా మా పొట్టి విన్నర్ కావాలి ఈరోజు. దాని బాధ్యత వాళ్ళ పండుగ విన్నర్ కావాలన్నమాట. 2 నాలుగు ఫస్ట్ విన్నర్ నేనే. ఇంకా ఫస్ట్ విన్నర్ నేను, సెకండ్ ఎవరైతే వచ్చింది ఏరా యోగా కన్నా నేను పెడతా అంటే మీరు ఇద్దరు వేయండి. యోగా యోగా అన్నొక్కటి పడితే అయిపోతుంది. ఏరా అష్టే అష్టే అయిపోయింది. ఫస్ట్ నేను, సెకండ్ పండు. సెకండ్ చిన్ను వచ్చేటోడు ఉండే పాపం. చిన్ను వచ్చేటోడు ఉండగానే ఇంట్లో వెనక చంపిండు. ఇంట్లో వెనక చంపినా కొంచెం వెనక మళ్ళీ చిన్ను కూడా ఇంట్లో వెనక చంపిండులే. కానీ ఈరోజు మాత్రం విన్నర్ నేను. మా ముగ్గురు గేమ్ ఎట్లుందో ఒకసారి కామెంట్ చేయండి. కొంచెం టైం చాలా ఎక్కువ అయింది, అయినా పర్లేదు అంత చూడండి. ఎట్లుంది చెప్పండి మా గేమ్. మేము ముగ్గురు అనేది ఈరోజు కొత్తగా మన చిన్ను ఎంటర్ అయ్యాడు అనమాట.